శివలింగం పైన కాలు పెట్టిన ఈ తిన్న అనే భక్తుడు మీకు తెలుసా? తిన్న అనే ఈ వేటగాడు శాస్త్రాలపైన అవగాహన లేని ఒక అమాయకమైన భక్తుడు. పగటిపూట వేటాడి రాత్రిపూట సువర్ణముఖి నదిలో నుంచి నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి వేటాడి తెచ్చిన పచ్చి మాంసాన్ని పరమశివునికి నైవేద్యంగా అర్పించేవాడు. ఉదయం వచ్చిన పూజారులు శివలింగం మీద పచ్చి మాంసం అలాగే ఎంగిలి చూసి దిగ్భ్రాంతి చెంది ఎవరో అపవిత్ర పూజలు చేస్తున్నారు అని భయపడి దేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆ పూజారికి కలలో దర్శనమిచ్చి రేపు దాక్కుని చూడు నిజమైన భక్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పారు. మరుసటి రోజు పూజారి చెట్టు వెనకాల దాక్కుని చూశాడు. తిన్నడు రోజులానే తన పూజ మొదలు పెట్టాడు. అయితే హఠాత్తుగా శివలింగం కుడికన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు కంగారుగా ఔషధ మూలికలు పెట్టినా ప్రయోజనం లేదు. వెంటనే తిన్నడు తన పరమ భక్తితో కుడికన్ను తీసి శివలింగానికి పెడతాడు. అయితే రక్తం ఆగిపోయింది. కానీ తర్వాత ఎడమ కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు తన ఎడమ కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. కానీ